హలో మై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ముందుగా కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వ్లాగ్ అయితే ఫుల్గా చూసి వ్లాగ్ని లైక్ చేయండి. ఇక్కడ మా మమ్మీ అయితే ఎండలో కారం అయితే పెట్టిందన్నమాట. ఈ కారం అయితే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ధరుంబాద వెళ్ళి పట్టించుకొచ్చిర్రు. అండ్ మీకు ఐడియా ఉంటుంది ధరుంబాద అంటే. ఈ కారంలో ఉన్న కుంట అయితే పొయ్యే వరకు ఇట్లా 15 డేస్ వరకు అయితే పెడతారన్నమాట బయట ఎండకి. అండ్ మా మమ్మీ కూడా ఇప్పుడు పెట్టి 15 డేస్ కంటే ఎక్కువనే అయింది. అండ్ ఇక్కడనైతే బట్టలు ఆరేసింది మా మమ్మీ. ఇది మా బట్టల స్టాండ్ అన్నమాట. చాలా డేస్ తర్వాత మళ్ళీ అయితే బట్టల స్టాండ్ యూజ్ చేస్తున్నాం మేము. అండ్ వర్షాలు కూడా పడుతున్నాయి కదా, బంగ్లా పైన అయితే ఆరేస్తలేమన్నమాట. అండ్ ఇక్కడనైతే మా మమ్మీ ఈ కొత్తిమీర ఇవైతే ఆకులు ఎండకైతే పెట్టిందనమాట. మా మమ్మీ ఎప్పుడు ఇట్లనే పెడుతుంది. పెట్టి ఒక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెడుతుంది. కర్రీ వేసేటప్పుడు మళ్ళీ ఆ ఎండిపోయిన ఆకులనే వేస్తుంది అన్నమాట. టేస్టీగా అనిపిస్తుంది ఉంటుంది. అవును, నిజంగా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట అట్లా వేస్తే. మమ్మీ ఏమేమి వేసిండ్రు? కిస్మిస్, బాదాం, కాజు, కర్బూజత్తులు అన్నీ. ఇదేంది? నేను తినే బ్రేక్ఫాస్ట్. మమ్మీ రోజు ఇది బ్రేక్ఫాస్ట్ తింటుంది. దీంట్లో ఏం పోసినావు ఇప్పుడు? పాలు పోసినావా? పాలు పోసుకొని నానబెట్టి తింటా. టేస్ట్ బాగుంటుందా? సూపర్ ఉంటుంది. తిను. ఇది తింటే ఏంది లాభం? ఎనర్జీ వస్తుంది. మా ఇంటి దగ్గరనైతే కోతులు వచ్చినాయి అన్నమాట. ఇక్కడ చూడండి మా చెట్టు దగ్గర కోతులు ఎట్లా ఆడుతున్నాయో. నాకైతే భలే ముచ్చటేసింది కోతుల్ని చూస్తే. అండ్ కోతి అంటే కోతి చేష్టలు చేస్తుంది. నిజంగా ఇవి కోతి చేష్టలు చేస్తే మనకైతే ఫుల్ నవ్వొస్తుంది అన్నమాట. అండ్ మస్తు క్యూట్గా ఉన్నాయి. చిన్న చిన్న కోతులు కూడా ఉన్నాయి. ఇంకా అవైతే నేను క్యాప్చర్ చేయలేను. అండ్ ఇక్కడ గోడ పైన కూడా ఒక కోతి ఉంది. ఇంకో కోతి ఏం చేస్తుందా అని ఈ కోతి చూస్తుంది అన్నమాట. అండ్ నేనైతే కొన్ని క్లిప్స్ అయితే క్యాప్చర్ చేసిన కోతివి. కానీ ఇవి చూడండి, కవర్స్ అన్నీ వీగుతున్నాయి. ఒక కోతి కాకపోతే ఒక కోతి అల్లరి చేస్తుంది. ఈ కోతులను చూస్తే మాత్రం నాకైతే ఫుల్ నవ్వొస్తుంది. అండ్ వీటితో కొద్దిసేపు నేను ఆడుకున్నా కూడా టైంపాస్ చేసిన అన్నమాట. అండ్ చాలా కోతులు వచ్చినాయి. మా ఇంటి సైడు ప్రతి ట్యూస్డే రోజు, సాటర్డే రోజు అయితే పక్కా వస్తాయి. పొద్దున్న నుంచి నైట్ వరకు ఈయనే తిరుగుతాయి అన్నమాట గల్లీలనే. అండ్ అందరి ఇళ్ళలో దుంకుతాయి అటు ఇటు. అన్నీ ఎత్తేస్తాయి అన్నమాట. వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో, మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో తీసుకుపోయి అక్కడ ఇక్కడ పడేస్తాయి అన్నీ. మమ్మీ ఏం కూర అంటున్నావే? బెండకాయ ఫ్రై చేస్తా. బెండకాయ ఫ్రైయా? మామిడికాయ ఎత్తారా బెండకాయలా? అన్నిట్లో ఎత్తారు మామిడికాయ. బెండకాయలు గ్రీన్ కలర్ చేయి మమ్మీ బెండకాయ ఫ్రై. సరే. మొన్న ఒకళ్ళు మీ మమ్మీకి గ్రీన్ కలర్ ఆలు కర్రీ వేయమంటున్నావు, గ్రీన్ కలర్ ఏంది నాకు అర్థం కాలేదు అంటుర్రు. పచ్చిమిర్చి బెండకాయలో కూడా ఇప్పుడు పచ్చిమిరపకాయ వేస్తే గ్రీన్ కలర్గా ఫ్రెష్ ఉన్నాయి బెండకాయలు. మా మోల్తో ఇప్పటిదాకా వీడియో కాల్ మాట్లాడుతున్నావు. వసంతతో ఏమంటుంది? శక్తిపీఠం అమ్మవారి దగ్గరికి పోయిందట కాలు బుక్ చేసుకుని. ఒకతేనా? కొత్త పోయిందట. డ్రైవర్ పోతుంది ఏమో, అమెరికా పోతుంది బుక్ చేస్తే ఫ్లైట్లో. అలా బిడ్డలు ఏడుంటారా? అమెరికాలో కొంత, ఆస్ట్రేలియాలో ఇద్దరు. ఆమెకి 2 పిల్లలు, ఇంకొక కొడుకు. రైస్ అండి అబ్బో కాలుతుంది. అయింది. అమ్మమ్మ ఉన్నప్పుడు నేనైతే ఇట్లా ఆకులలో తింటుండే అన్నమాట. ప్రతి ఫ్రైడే రోజు మా అమ్మమ్మకి ఫాస్టింగ్ ఉంటుండే. అండ్ ఆ రోజు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నేనైతే ఆకులో తింటుండే ఫుడ్ అయితే. నాకైతే మంచిగా అనిపిస్తుండే. అప్పుడు మళ్ళీ ఆ రోజులు అయితే గుర్తుకొచ్చినాయి. చాలా డేస్ అయింది నేను ఆకుల ఫుడ్ తినక. నాకైతే మంచి తృప్తి అనిపిస్తుంది ఆకులో తింటే మాత్రం. అండ్ ఇక్కడ నెక్స్ట్ డే అయితే నేను దోశ అయితే ఆర్డర్ చేసుకున్నా.
ఈ దోశనైతే నా కోసమే తెప్పించిన. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన నిజామాబాద్లో లక్ష్మీ టిఫిన్ హోటల్స్ నుంచి అయితే తెప్పించిన దోశ. అండ్ ఇదైతే ఇడ్లీ అన్నమాట. ఇడ్లీ కూడా టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. వేడి వేడిగా ఉన్నాయి ఇడ్లీలు అయితే. అండ్ నా కోసం మా మమ్మీ కోసం అయితే తెప్పించిన. ఇది కూడా దోశ అండ్ ఇది ఇడ్లీ. అండ్ నేనైతే అప్పుడప్పుడు టిఫిన్స్ వేస్తా, రోజు చెయ్యను. అండ్ ఒకవేళ చేస్తే మాత్రం హోటల్ నుంచి తెప్పిస్తా, లేకుంటే మా మమ్మీ ఇంట్లో దోశలు చేస్తుంది, లేకుంటే ఇంకేమన్నా బ్రేక్ఫాస్ట్ చేస్తుంది అన్నమాట. దోశనైతే సూపర్ ఉంది టేస్ట్. అండ్ ఇప్పుడు ఇడ్లీ కూడా కొంచెం తిని చూద్దామని చెప్పి కొంచెం తిన్నా అన్నమాట ఇడ్లీ కూడా. అండ్ ఇడ్లీ కూడా టేస్ట్ అయితే అమేజింగ్ అన్నమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. నాకైతే బాగా నచ్చింది ఇడ్లీ టేస్ట్ కూడా. నేను చిన్నప్పుడు అయితే ఇడ్లీ అస్సలు తినకపోతుండే, తర్వాత కొన్ని డేస్కి అలవాటు చేసుకున్నా. నేను మొన్ననైతే అసలు వాటరే లేకుండే, మార్నింగ్ నుంచి పవర్ పోయింది, అందుకే ఇక్కడ వాటర్ని ఫిల్ చేస్తున్నా. మా గేట్ బయటనైతే ఇక్కడ సైడ్కి అయితే తులసమ్మ చెట్టు అయితే ఉంటుంది. ఈ చెట్టు అయితే మేము పెట్టలేము, ఆటోమేటిక్గా మొలిచిందన్నమాట. చాలామంది తెంపేస్తున్నారు, ఇంకా గుబురు ఉండే. అండ్ ఇక్కడ కూడా నేను డైలీ ముగ్గేస్తాను మార్నింగ్ అయితే. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పులిహోర. చాలా డేస్ అయింది పులిహోర చేసుకోక. మమ్మీ సూపర్గా చేస్తుంది టేస్ట్ పులిహోర. నేనైతే జొమాటో నుంచి అయితే మళ్ళీ పేస్టరీస్ అయితే ఆర్డర్ చేసుకున్నా. అవి ఏంది ఇప్పుడు మీరు యూస్ చేయాలి, ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను. సెకండ్ పేస్టరీ, థర్డ్ పేస్టరీ. నాకు ఎప్పుడన్నా కేక్ తినాలనిపిస్తే నేను ఇలాంటి పేస్టరీస్ ఆర్డర్ చేసుకుంటా. పెద్ద కేక్ ఆర్డర్ చేసుకొని పడేయకండి. మీరు కూడా పేస్టరీస్ ఆర్డర్ చేసుకోరు, ఓకేనా? ఇగో 1 2 3 3 పేస్టరీస్ అయితే ఆర్డర్ చేసుకున్నా. ఇప్పుడు ఒక్కొక్కటి అయితే ఓపెన్ చేస్తాం. స్పూన్స్ ఇచ్చిండు. వావ్, ఫస్ట్ పేస్టరీ చాలా కూల్ ఉన్నాయి పేస్టరీస్. టూ పేస్టరీస్ ఇచ్చిండు. ఇది చాక్లెట్ పేస్టరీ. ఇది సింగిల్గానే ఉంది. ఈ పేస్టరీ వచ్చేసి పైనాపిల్ పేస్టరీ. 3 పేస్టరీస్ అయితే ఆర్డర్ చేసుకున్నా. ఫస్ట్ బైట్ బ్లాక్ ఫారెస్ట్లో. టేస్ట్ అయితే చండాలంగా ఉంది. ఏం చేస్తున్నాయి? అది బాగుంది సంచి, చూడండి ఎంత బాగుందో. ఒకసారి ఏ మమ్మీ సంచి చూడండి ఎంత బాగుంది సంచి. దీనికి వచ్చిందా ఏ మమ్మీ? కానీ బాగుంది కదా సంచి. ఏంది మళ్ళీ ఉంటారా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎల్లిగడ్డలు పొట్టు తీస్తున్నావు మమ్మీ. చూడండి గరం ఉన్నాయి. ఎండకు తెలియదు, నూనె రాసి ఎండబెట్టినప్పుడు ఎండకెట్టినా పొట్టు వెళ్తుంది తొందరగా. అండ్ వ్లాగ్ అయితే ఫుల్గా చూసారు కదా. లైక్ చేయడం అయితే మర్చిపోకండి అస్సలు. ఈరోజుకి వ్లాగ్ అయితే ఇంతే అన్నమాట. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, సీ యూ. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, ఉంటా మరి.